హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ వినాయక చవితికి మనం సిద్ధం చేసుకోవాల్సిన పత్రముల పేర్లు తెలుసుకుందాము. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర పూజ అంటే 21 ఆకులతో చేసే పూజ చాలా విశిష్టమైనది. ఇప్పుడు వాటి పేర్లు తెలుసుకుందాము. మనం ఈ పేర్లన్నీ ఒక చోట లిస్ట్ రాసి పెట్టుకుంటే వినాయక చవితి రోజు ఉదయాన్నే ఈ పత్రికను మనం సిద్ధం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుందన్నమాట. మొదటి పత్రము పేరు మాచి పత్రము, దీనినే మనం మాచపత్రి అంటాము. రెండవది బృహతి పత్రము, ఇంకా మూడవ పత్రము బిల్వ పత్రము. బిల్వ పత్రము అందరికీ తెలుసు కదా, 3 ఆకులతో ఉంటుంది. ఇంకా నాలుగవది దూర్వా పత్రము అంటే గరిక. విఘ్నేశ్వరుడి పూజలో గరిక చాలా ప్రధానమైనది. ఇంకా ఐదవది దత్తూర పత్రము అంటే ఉమ్మెత్త ఆకు. ఆరవది బదరీ పత్రము అంటే రేగు ఆకు. ఏడవది అపమార్గ పత్రము అంటే ఉత్తరేణి ఆకు. ఎనిమిదవది తులసీ పత్రము. తులసీ దళములను 1-2 స్వామివారికి మనం సమర్పించుకోవచ్చు. ఇంకా 9వది చూతపత్రము అంటే మామిడి ఆకు. 10వది కరవీర పత్రము అంటే గన్నేరు ఆకు. 11వది విష్ణుక్రాంత పత్రము. 12వది దాడిమీ పత్రము అంటే దానిమ్మ ఆకు. 13వది దేవదారు పత్రము. దేవతలకు ఎంతో ప్రీతికరమైన పత్రము ఇది. ఇంకా 14వది మరువక పత్రము అంటే మరువం లేదా దవనం అంటాం కదా, అది. 15వది సింధువార పత్రము అంటే దీన్ని వావిలి ఆకు అని అంటారు. 16వది జాజీ పత్రము అంటే జాజి పూల ఆకులు. 17వది గండకీ పత్రము, లతా దుర్వం అని అంటారు. 18వది సెమీ పత్రము అంటే జమ్మి ఆకు. 19వది అశ్వత్థ పత్రము అంటే రావి ఆకు. 20వది అర్జున పత్రము అంటే మద్ది ఆకు. 21వది అర్కపత్రము అంటే తెల్ల జిల్లేడు ఆకు. ఇవి ఫ్రెండ్స్ మనం సిద్ధం చేసుకోవాల్సిన పత్రి పేర్లు. అయితే వీటిలో ఎన్ని రకాల ఆకులు కుదిరితే అన్ని రకాల ఆకులు తెచ్చుకొని మనం పూజను నిర్వహించుకోవచ్చు. మనం గణపతి పూజలో ఉపయోగించే అన్ని రకాల పత్రములకు కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే గాలి సోకితే కూడా మనకి ఎన్నో రకాల వ్యాధులు నయమైపోతాయి. అందుకే మన పెద్దలు ఈ పత్రములను మన పూజలలో భాగంగా చేశారు. సో ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.